చీరాల మున్సిపల్ పరిధిలోని ఇరువురు దివ్యాంగులకు లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ చేయూతనందించింది. ఈ క్రమంలోనే దివ్యాంగులకు ప్రతినిధులు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నామని సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ అన్నారు. చీరాల మున్సిపల్ పరిధిలోని ఇరువురు దివ్యాంగులకు ఆదివారం లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు ట్రై సైకిల్స్ ను అందజేశారు. మున్సిపల్ పరిధిలోని జయంతిపేట వుడ్ నగర్ కు చెందిన ఇరువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించగా ఈ విషయాన్ని ఫౌండేషన్ చైర్మన్ ప్రవాస భారతీయులు రామిశెట్టి దిలీప్, అనూష దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ట్రై సైకిల్స్ ను సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ మాట్లాడుతూ సంస్థ స్థాపించిన నాటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కిరణ్ బాబు, డేవిడ్, హర్ష, శివపూర్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఇద్దరికి వికలాంగులకు ట్రై సైకిల్స్ ని బహుకరిస్తున్నాము. ఒకరు మసీదు వెనకాల వుడ్నగర్ లో ఉండే ప్రేమ్ కుమార్, మరొక వ్యక్తి పేరాల కారంచేడు గేటు దగ్గర ఒంటరి మహిళ నడవలేని స్థితిలో ఉండటం వల్ల వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్లాలన్నా సరే నేల మీద దూకుంటూ వెళ్తాం, వాళ్ళ యొక్క పరిస్థితి దుర్భరంగా ఉండటంతో వారు మన ఆర్గనైజేషన్ ని లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ని సంప్రదించి వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరిచినారు. అయితే ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష దంపతుల వారికి తెలియపరచగా వారు వెంటనే స్పందించి ట్రై సైకిల్స్ ని బహుకరించినారు. వాళ్ళు వేరే దేశంలో ఉంటూ తన సొంత ఊరైనటువంటి చీరాల ప్రాంతంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో వారికి ఉండి హెల్ప్ చేయడం చాలా మాకు గర్వకారణంగా ఉంది. దీని గురించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను.